మేము ఆందోళనని ఉధృతం చేస్తాం. అవసరమైతే హైకోర్టు ఆశ్రయిస్తూ పూర్తి సమావేశం జరుగుతుంది. ఈ టెంట్ లో ప్రజా సంఘాల నాయకులు, మత్స్యకారులు సమావేశం జరుగుతుంది. అట్లానే ఈపురపాలెం స్ట్రైట్ కట్ మొగ పునరుద్ధరణ సాధన సమితిగా ఏర్పడి సమావేశం జరుగుతుంది. అయితే మత్స్యకారుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే 3 రోజుల తర్వాత దీని మీద చర్యలు తీసుకుంటామని, దీని మీద ఏదో ఒక కొలిక్ వస్తుంది ఈ సమస్య అని చెప్పిన వాళ్ళు ఎలా స్పందించలేదా? మరి అక్కడ మత్స్యకారుల కడుపు కొట్టే దిశగా అయితే కనిపిస్తుంది. అక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది అసలు? ఖచ్చితంగా మత్స్యకారులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇది మత్స్యకారుల సమస్య కాదు, సముద్ర తీర ప్రాంత గ్రామాల సమస్య కూడా భవిష్యత్తులో అవుతుంది. ఎందుకంటే సునామీ లేకపోతే ఉపెన లాంటి సముద్ర తీరంలో ఊహించని పరిణామాలు ఏర్పడినప్పుడు, ఉద్రిక్త సముద్రంలో అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ సముద్ర జలాలు గ్రామాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ రియల్టర్లు ఈ సదును చేసే క్రమంలో ఏవైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ కూడా పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు. స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు కూడా వీళ్ళకి పరోక్షంగా సహకరిస్తున్నారు, అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అధికారులు స్పందించకపోవటం, వారం రోజులుగా మత్స్యకారులు సముద్ర తీరంలో ఎండలో కూర్చుని ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అట్లానే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ స్వయంగా వచ్చి పరిశీలించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి అక్కడ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ విషయం అంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని కూడా అంటున్నారు. సో మరి ప్రభుత్వానికి తెలిసే ఇదంతా పర్మిషన్ ఉండే జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మత్స్యకారులు వద్దకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే వర్మ ఏ రియల్టర్ అయితే ఉన్నాడో, రిసార్ట్ యజమాని బుర్ల వెంకటరావు రిసార్ట్ లో కూర్చొని గంటల తరబడి మంతనాలు జరిపి వెనక్కి అతను మత్స్యకారులకు మద్దతుగా లేడు. ఎవరైతే ఇక్కడ రిసార్ట్స్ వెంచర్లు వేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఉన్నారనేటువంటి నిర్ణయానికి మత్స్యకారులు రావడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ వచ్చి అక్కడ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మత్స్యకారులు మాట్లాడుతుంది ఏంటంటే అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా అధికారుల మద్దతుతోనే వీళ్ళంతా ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. కాబట్టి మాకు అధికారుల మీద నమ్మకం లేదు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి చూడాలనేటువంటిది మత్స్యకారులు చేస్తున్నటువంటి డిమాండ్. వాస్తవానికి ఈ 2 రోజుల నుంచి వేట నిషేధం ఎత్తివేసి 2 నెలలుగా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి మత్స్యకారులు ఇప్పుడు బోట్లు తీసుకొని సముద్రంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ సీమావతిని ఏదైతే ఉందో దీని ప్రవాహాన్ని, సహజంగా ఏర్పడినటువంటి సీమావతిని వాళ్ళ ఆక్రమణలకి, కబ్జాలకు అనుగుణంగా కొండరాళ్ళు తీసుకొచ్చేసి అడ్డంగా ప్రకృతి విరుద్ధంగా సముద్రాన్ని, సీమావతిని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా కాలువని కుదించేసి ఇలా చేయడం వల్ల ఫర్దర్గా వరదలు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? అక్కడ ప్రస్తుత పరిస్థితి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఆ కాలువల్ని కుదించేసి అలాగే సీమౌత్ని కూడా క్లోజ్ చేస్తున్నారనే దిశగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో అలా చేస్తే కనుక అక్కడ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఫర్దర్గా? ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలమే వస్తుంది. కంటిన్యూగా వర్షాలు పడినా, సునామీ లాంటి ఉపద్రవాలు వచ్చినా సముద్రం అనేటువంటిది గ్రామాల మీదకి విరుచుకుపడేటువంటి పరిస్థితికి కావాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ఏర్పడి అనేది అర్థమవుతుంది. రెండోది, ఈ వ్యర్థ జలాలు సముద్రంలో కలిసే ప్రాంతంలో చేపలు గుడ్డు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని మత్స్య సంపద అభివృద్ధి చెందేటువంటి కేంద్రం ఏది ఈ సీమౌత్ అనేది. దీన్ని ఇట్లా విధ్వంసం చేయటం వల్ల మత్స్య సంపద ఎదుగుదలని అడ్డుకోవడంతో పాటు మత్స్యకారుల జీవనోపాధిని కూడా దెబ్బ కొట్టేటువంటి విషయం. ఇప్పుడే మేము చూస్తుంటేనే ఒక బోటు రావటం జరిగింది. వీళ్ళు ఏదైతే మాకు ఇక్కడ దాకా హద్దు ఉంది అని సముద్రంలో హద్దురాయి వేశారో ఆ హద్దురాయికి ఆ బోటు వచ్చి ఢీ కొట్టడం వల్ల దానికి హోల్ పడిపోయి బోట్లోకి వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే మత్స్యకారులు చెబుతున్నటువంటి మరో విషయం ఏంటంటే ఈ సీమౌత్ని విశాలంగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సీమౌత్ని 4 మీటర్లకి కుదించడం వల్ల సముద్రానికి ఎదురు బోటు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, మేము వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం
మనం ఎదురుగానే ఈ రిసార్ట్ పక్కనే టెంట్ లో మత్స్యకార సంఘాలు అట్లానే మత్స్యకారులు కూర్చొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే, ఒకవేళ ఈ రిసార్ట్ గనక దీనికి పర్మిషన్స్ ఇచ్చి అలాగే రిసార్ట్ గనక అక్కడ బిల్డ్ అవుతే గనక అక్కడ మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా సహకరించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వ అధికారులు సహకారంతోనే ఈ రిసార్ట్ నిర్మాణం జరిగింది. ఈ వెంచర్ కోసం ఈ ఇసుక దిబ్బలను చదును చేశారనేది మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దానికి తగిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. ఎందుకనంటే వారం రోజులుగా మత్స్యకారులు సముద్ర తీరంలో ఆందోళన చేస్తుంటే ఏ అధికారి కూడా వచ్చి కూర్చొని వీళ్ళని సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చేయకపోగా ఆ రిసార్ట్ యాజమాన్యాలకి రక్షణ కల్పించడం, వాళ్ళ యొక్క యంత్రాలకి వాళ్ళ యొక్క వాహనాలకి రక్షణ కల్పించే చర్యలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మత్స్యకారుల కోసం సీమౌత్ని యథావిధిగా పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ రిసార్ట్ నిర్మాణం అనేది ఎప్పటి నుండి జరుగుతుంది? ఎంత కాలంగా జరుగుతుంది? ఇది గత సంవత్సర కాలంగా జరుగుతుంది. ఈ వెంచర్ల కోసం చదువు చేసే కార్యక్రమం అర్ధరాత్రి అట్లానే గ్రామాల్లో కొంతమంది పెద్దల్ని లోబరుచుకొని రాజకీయ అనుకూలమైనటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, మొత్తంగా అంతిమంగా మత్స్యకార గ్రామాలని నాశనం చేసే విధంగా ఈ కుట్రలు జరిగాయనేటువంటిది మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మరి ఎప్పుడు ఇలా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా గతంలో? వీళ్ళు మత్స్యకారులు పలుమార్లు పంచాయతీ అధికారులకు కానివ్వండి, రెవెన్యూ అధికారులకు కానివ్వండి, అట్లాగే గతంలో ఎంపీకి అట్లాగే ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామనేటువంటిది మత్స్యకారులు వినిపిస్తున్నటువంటి వాదన. ఓకే, సో మొత్తానికి అక్కడున్న మత్స్యకారులు, అక్కడున్న ప్రజల డిమాండ్ ఏమని చెప్తారు? మొత్తానికి ఇప్పుడు ఈ ఈపురుపాలెం స్ట్రైట్ కట్ మొగ అంటే సీమౌత్ పునరుద్ధరణ సాధన కమిటీ ఏర్పాటైంది. వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించబోతున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఒకవైపు ఆందోళన చేస్తూనే మరోవైపు అమరావతిలో కానీ బాపట్లలో కానీ ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్తాం, పరిష్కారం కాని పక్షంలో హైకోర్టు న్యాయస్థానం మెట్లెక్కుతామని చెప్పినటువంటిది ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నటువంటి విషయం. అయితే వాళ్ళ కార్యాచరణ డిసైడ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, అసలు ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఏం డిసైడ్ చేయబోతున్నారు మత్స్యకారులు అక్కడ నిరసన చేపడుతూ? సీమౌత్ని యథావిధి స్థానంలో పునరుద్ధరించాలి. ఈ ఎవరైతే ఈ బుర్ల వెంకటరావు శ్రీ భ్రమర ఇన్ఫ్రా సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఇక్కడ రోడ్ల నిర్మాణం చేయటం, రిసార్ట్స్ నిర్మాణం చేయటం, వెంచర్లు వేయటం, ఈ షెల్టర్ బెడ్స్ గా ఉన్నటువంటి ఇసుక దిబ్బలను చదును చేయటం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు, అట్లనే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వాటి మీద వాళ్ళకు సహకరించినటువంటి అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఉంది. వాళ్ళు పునరుద్ధరించని పక్షంలో ప్రజలే స్వయంగా జేసీబీలను, భారీ యంత్రాలను వినియోగించి ఈ సీమౌత్ని పునరుద్ధరించుకోవడానికి సిద్ధపడతామనేటువంటిది వాళ్ళు చెబుతున్నటువంటి విషయం. అక్కడైతే జేసీబీ వర్క్, ట్రాక్టర్ వర్క్ నడుస్తుంది, అక్కడంతా చదును చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నిరసన చేపట్టినప్పటి నుంచి ఆ కార్యక్రమాలు ఏం జరగట్లేదా? అక్కడనే ఆపేశారు. మత్స్యకారులు ఎప్పుడైతే ఆందోళన మొదలు పెట్టారో ఆర్డీఓ ఇక్కడికి వచ్చిన తర్వాత పనులను నిలిపే ఆర్డీఓ ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ పనులు ఆగిపోయినాయి. కానీ దాదాపుగా 80% సముద్ర తీరంలో హద్దురాళ్ళు వేశారు, కొండరాళ్ళు వేశారు, రోడ్లు నిర్మాణం చేశారు, వెంచర్లు వేసి సముద్ర తీరంలో ఉన్నటువంటి షెల్టర్ బెడ్స్ గా ఉన్నటువంటి ఇసుక దిబ్బలను పూర్తిగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇసుక దిబ్బల్ని పూర్తిగా నిర్మూలించి ఆ ఇసుకంతా కూడా ఆ ఆక్వా పాయింట్స్ గుంటలుగా ఉన్నటువంటి ఈ మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో చదును చేసి రియల్ ఎస్టేట్ కి రంగం సిద్ధం చేసినట్టుగా మనకి ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకే ఆర్డీఓ అక్కడికి వచ్చి సందర్శించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆర్డీఓ అక్కడికి వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి దీని గురించి ఆలోచిస్తామని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి మీతో ఏం మాట్లాడారు? అలా ఎలా సందర్శించారు? అసలు మీతో ఎలాంటి మాటలు చేశారు అక్కడికి వచ్చి? గత సోమవారం ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి మత్స్యకారులతో మాట్లాడినప్పుడు ఇది పట్టాభూమి అని చెప్పడంతో మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి, సముద్ర అలల రేఖ హైటైడ్ లైన్ కి 500 మీటర్ల దూరంలో వరకు ఎలాంటి పక్కా నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ
మొత్తం 50-60 మీటర్ల దూరంలోనే రిసార్ట్ నిర్మాణం జరిగింది. రిసార్ట్ నిర్మాణాన్ని మనం గమనిస్తే దాని కింద ఉన్నటువంటి ఇసుక దిబ్బని చూస్తే ఆ ఎత్తు ఉన్నటువంటి ఇసుక దిబ్బని మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి సముద్రం తీరంలో ఉన్నటువంటి ఆక్వా పాండ్స్ ని గుంటలను పూర్తి చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు కలెక్టర్ వచ్చి దీని గురించి ఏదో ఒక చర్యలు తీసుకోవాలని మీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ నాగార్జున గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మత్స్యకార సంఘాలు కానీ మాట్లాడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏపీసీజెడ్ఎంఏ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వచ్చి స్వయంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలనేటువంటిది మత్స్యకారులు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. మాకు అధికారుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా మేము ఫిర్యాదులు చేస్తున్నప్పుడు కూడా మా ఫిర్యాదులన్నీ పుట్టదాఖలు చేసి రియల్టర్లకి కొమ్ము కాశారనేటువంటిది మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే నాగార్జున గారు, థ్యాంక్ యూ. సో మనం చూస్తూ ఉన్నాం అక్కడ సముద్ర కాలువని కబ్జా చేసి అక్కడ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసార్ట్ని కడుతూ ఉండడం కూడా జరిగింది. దాన్ని అడ్డుకుని అక్కడున్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చీరాల బాపట్ల సరిహద్దులోని సముద్ర తీర ప్రాంతంపై రియల్టర్ల కన్ను పడింది. ఇక్కడ రిసార్ట్కు డిమాండ్ బాగా ఉండడంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్య ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఉంది. అయితే చీరాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో కలిసే విధంగా దీనిని చాలా కాలం ముందే నిర్మించడం జరిగింది. అయితే తుఫాన్ సమయాల్లో సముద్రంలో ఉన్న బోట్లను తీసుకొచ్చి ఈ కాలువలో మత్స్యకారులు సురక్షితంగా ఉంచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో సముద్ర తీరంలోని భూములకు రెక్కలొచ్చేశాయి. దీంతో దీనిపై రియల్టర్ల కన్ను పడింది. ఇందులో భాగంగానే సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి సంద్రాన్ని మింగేసేలా పనులు చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈపురపాలెం కాలువను జేసీబీ ట్రాక్టర్లు పెట్టి చదును చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మీపురం మత్స్యకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పనులను అడ్డుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 3-4 రోజులుగా కూడా అక్కడ నిరసన వ్యక్తం అవుతుంది. అయితే సముద్రాలను దాటి లోపలి వరకు తమకు చెందిన పట్టా భూమి ఉందంటూ కూడా తీర ప్రాంతాన్ని చదును చేసేందుకు రియల్టర్లు ప్రయత్నించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు నిరసన తెలుపుతూ యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులను నిలుపుదల చేసి తమ వాహనాలను వెనక్కి తీసేశారు. బాపట్ల నుంచి చిన్నగంజాం వరకు రియల్ ఎస్టేట్ అక్కడ రిసార్ట్ల నిర్మాణాలు కూడా భారీగా జరుగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో చీరాల బాపట్ల మండలాల మధ్య ఉన్న ఈపురపాలెం స్ట్రైట్ కట్ కేంద్రంగా చాలా కాలంగా వివాదం నడుస్తూనే ఉంది. చీరాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో కలిసే విధంగా గతంలో కాలువను నిర్మించడం జరిగింది. రిసార్ట్ నిర్మాణాలకు పూనుకున్న రియల్ ఎస్టేట్ వారు సీమౌత్ను మూసివేసి విశాలమైన కాలువను కుదించడం జరిగింది. దీంతో పాటు అక్కడ తీరంలో ఉన్న ఇసుక దిబ్బలను తొలగించి చదును చేశారు. జేసీబీలు ట్రాక్టర్లతో పనులు చేపట్టడంతో ఆ పనులను విజయలక్ష్మీపురం మత్స్యకారులు అడ్డుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కలెక్టర్ స్వయంగా వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించి అక్కడ ఏదైతే కాలువని కుదించడం జరిగిందో దాన్ని యథావిధిగా నార్మల్ స్థితికి తీసుకురావాలని అక్కడ వాళ్ళ నిరసన కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళ జీవనోపాధి కూడా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. సో దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందించి అలాగే కలెక్టర్ అక్కడ ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి దాన్ని మొత్తం సందర్శించి దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చి అలాగే గతంలో ఏ విధంగా అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఉందో అలానే ఉండాలని వారు కోరుకుంటున్నారు.